మనలో చాలా మందికి కూడా భవిష్యత్ పట్ల ఒక లక్ష్యం, ఒక టార్గెట్, ఒక గోల్ ఉంటుందండి. దాన్ని సాధించడానికి ఎన్నో ప్లానింగ్స్ మనం వేస్తూ ఉంటాం. తెలుగులో అయితే ప్రణాళికలు, కొంతమంది టైం టేబుల్ అని కూడా అంటూ ఉంటారు. ఆ ప్రణాళికని విజయవంతంగా పూర్తి చేయడానికి, విజయవంతంగా పూర్తి చేసి వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటానికి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు వారి ప్రణాళికకు తగినట్టుగా దాన్ని మలుచుకొని ఆ లక్ష్యంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో చక్కగా ఆలోచించి వాటికి స్టెప్స్, రెమెడీ స్టెప్స్ ఆలోచించుకొని నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని ఎక్కడెక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ స్టెప్స్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ టైం టేబుల్ని రీజనరేట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్లో వెళ్తూ కొంతమంది సక్సెస్ని పొందుకుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. మొదట్లో ఫెయిల్ అయినా మధ్యలో సక్సెస్ అవ్వచ్చు, మొదట్లో సక్సెస్ అయినా తర్వాత ఫెయిల్ అవ్వచ్చు. కానీ కంటిన్యూస్గా కాన్స్టాంట్ సక్సెస్ అనేది, లేదంటే కంటిన్యూస్ సక్సెస్ అనేది మెయింటైన్ చేయలేరు. ఎందుకని మనం ఆలోచిస్తే వారి యొక్క ప్లానింగ్ అనేది, లేదా వారి యొక్క ప్రణాళిక అనేది దేవుడు కోరుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా ఉండదు కనుక. ఎందుకంటే మనం బాగా ఆలోచిస్తేనండి, ఒక పెన్ను మన దగ్గర ఉంది అంటే ఆ తయారు చేసినటువంటి వ్యక్తికి ఆ పెన్ను పట్ల ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే ఒక పని, ఒక ఫ్యాన్ ఎందుకు చేశారయ్యా అనగానే గాలి ఇవ్వటానికి, ఒక పెన్ను ఎందుకు చేశారయ్యా అంటే రాయటానికి, అలాగే ఒక బుక్ ఎందుకయ్యా అంటే రాసుకోవడానికి. ఇలా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని కూడా మనిషి తన అవసరాలకు అనుగుణంగా, తన యొక్క ప్లానింగ్, తన మనసులో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఒక పని నిమిత్తం ప్రతి వస్తువుని సృష్టించినట్టుగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు నీవు కానీ నేను కానీ మనం అనుకుంటేనో, లేదంటే మన మదర్ అండ్ ఫాదర్ అనుకుంటేనో ఈ భూమి మీదకి రాలేదండి. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది కనుక ఆ ప్రణాళిక చొప్పున మనం ఈ భూమి మీదకి వచ్చాం. అదే విషయాన్ని మన యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అంటే మనల్ని సృష్టించటం వెనక ఆయనకు సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారంగా దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారు. అదే మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం గమనించవచ్చండి. ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనల్ని కలుగ చేసును, ఆయనే మనల్ని భూమి మీదకి పంపించను. ఎందుకు పంపించారు అనగానే ఆయనకంటూ నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనం వెళ్ళగలుగుతామో, లేదా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళగలుగుతామో, లేదంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్ళగలుగుతామో, అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసేవన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. ఈ భూమి మీద మనుషులకి కనిపించే మేలులు మాత్రమే కాకుండా కనిపించకుండా ఉండే ఎన్నో అద్భుతమైనటువంటి మేలులు మనం పొందుకోవచ్చు. మరి దేవుని యొక్క ప్లానింగ్లో ప్రయాణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని రుచి చూస్తారు కనుక ఆ ప్లానింగ్ గురించి ఊహించుకున్న ప్రతిసారి కూడా ఎంతో మైమర్చిపోతూ ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారండి. మరి దావీదు గారి జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన ప్రయాణించినట్టుగా మనం చూడొచ్చు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పదయ్యా, వాటిని లెక్కించదు అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవుడికి మన పట్ల ఒకటో రెండో కాదండి, ఇసుక కంటే ఎక్కువ తలంపులు మన పట్ల ఉన్నవి. అవి ఎంత గొప్పగా ఉన్నాయంటేనండి ఊహించలేనంత గొప్పవండి. అందుకే ఆయన ఆలోచనలు అనేవి, ఆయన యొక్క తలంపులు అనేవి, ఆయన ఆశ్చర్య కార్యాలు అనేవి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కావు. ఎప్పుడైతే వాటిని రుచి చూస్తామో, ఎప్పుడైతే వాటిని ప్రేమపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం అనుభవిస్తామో, అప్పుడు మాత్రమే వాటి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనల ప్రకారంగా, సొంత ఆలోచనల ప్రకారంగా ట్రయల్ అండ్ ఎర్రర్లో వెళ్ళి ఫెయిల్ అవ్వకుండా, కొంతకాలం సక్సెస్ అయ్యి, కొంతకాలం ఫెయిల్ అయ్యి, కొంతకాలం సక్సెస్ అయ్యి, కొంతకాలం ఫెయిల్ అయ్యి, ఇలా కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళగలిగినట్లయితే మనం చేసే ప్రతి చిన్నది కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా సక్సెస్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆలోచనలో ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా దేవ,
తండ్రి ఈ దినాన తండ్రి అనేకమైన విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించండి. ఆర్థిక ఆరోగ్య మానసిక బాధలతో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి కృంగిన హృదయాలను మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తమైతే తండ్రి మేమందరం మరలా కలుసుకున్న ధన్యతను అందించండి ప్రభా యథార్థంగా నమ్మకంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలని వారి యొక్క పరిచర్యను మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ తండ్రి ఈ జేసీ టెంపుల్ పరిచర్ను కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.